హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? మీకు ఇవాళ నేను ఒక కమ్మటి కాలీఫ్లవర్ ఆలు కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చపాతీల్లోకి బాగుంటుంది, అలాగే మనం అన్నంలోకి కలుపుకొని తినడానికి బాగుంటుంది. కొంచెం ముద్దకూరలాగా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చేయడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు కాలీఫ్లవర్ సీజన్ కాబట్టి మీరు ఈ కూర ఒక్కసారి అయితే ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. మనం సాంబార్ అన్నం, రసం అన్నం తినేటప్పుడు పక్కన నంచుకొని తినడానికి కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. సో ముందుగా అయితే మనం ఏం చేసుకోవాలంటే, ఒక 2 ఆలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా చేసేసుకోండి. కడాయి వేడి చేసుకుని దీంట్లో ఒక 3 నుంచి 4 చెంచాలు నూనె వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆలు, నేను 2 ఆలు తీసుకున్నాను. ఇలా మీడియం సైజులో తరిగి పెట్టుకోండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు ఇలా పొడుగుగా తరుక్కుని వేసేసుకోండి. కాలీఫ్లవర్ బాగా ఉప్పు నీటిలో వేసి కొంచెం సేపు అలా వదిలేసి క్లీన్ చేసుకుని కాలీఫ్లవర్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోండి. ఉప్పు, పసుపు, కరివేపాకు వేసి వీటిని మనం అలా కొంచెం సేపు మూత పెట్టి ఒక 5 నుంచి 7 నిమిషాలు అయితే వదిలేస్తే మనం వేసుకున్న ముక్కలన్నీ చక్కగా ఉడికిపోతాయి. ఉప్పు వేసాం కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. మూత పెట్టేసి అలా ఒక 7 నిమిషాలు అయితే వదిలేయండి. మధ్య మధ్యలో కలపడం మర్చిపోకండి, లేకపోతే అడుగంటేస్తాయి. మనకు 5 నిమిషాల తర్వాత ఇవి చక్కగా వేగిపోయాయి. చూడండి, చక్కగా మగ్గిపోయాయి, ముక్కలన్నీ బాగా వేగాయి. ఇప్పుడు మనం దీంట్లో ఏం చేస్తామంటే 2 టమాటా పండ్లు మిక్సీలో వేసుకుని ఆ టమోటాలు ప్యూరీ చేసుకుంటున్నాం. దాన్ని దీంట్లో వేసేయండి. 2 టమోటాలు వేయండి, ఎక్కువ వేయకండి. కూర కొంచెం ముద్దగా అవ్వడానికి మనం వీటిని వేస్తున్నాము. 2 టమోటాలు వేసిన తర్వాత దీంట్లో 2 చెంచాల ధనియాల పొడి, కారం అంటే 2 కలిపి వేసుకున్నాను నేను ఇవాళ. ధనియాల పొడి, కారం 2 కలిపి 2 చెంచాలు వేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని బాగా ఒకసారి కలిపేద్దాం. మనం పచ్చి టమోటాలు వేసాం కాబట్టి ఇది బాగా వేగాలి. ఇప్పుడు మనం ఇవన్నీ వేసి కలిపేసిన తర్వాత మరో 5 నిమిషాలు సిమ్లో పెట్టి దీన్ని మగ్గనిద్దాం. అప్పుడు మనం వేసిన మసాలా తర్వాత టమోటాలు బాగా మగ్గిపోతాయి. ఈ కూరలో కూడా ఫ్లేవర్స్ అన్నీ బాగా ఇన్ఫ్యూజ్ అయ్యి కూర కమ్మగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిపైన సన్నగా తరుక్కున్న కొత్తిమీర అలా దండిగా వేసేసుకుని కలిపేసుకుని ఎంజాయ్ చేయడమే. నన్ను నమ్మండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్ పెట్టండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటా మీ విజీ.